నా వదినని అంటారా, నా బిడ్డలను అంటారా, మా అన్నయ్య బిడ్డలను అంటారా అని వచ్చి ప్రెస్కి వచ్చి వార్నింగ్ ఇవ్వలా. చిరంజీవి కుటుంబాన్ని నన్ను తిడుతుంటే పవన్ కళ్యాణ్ ఒక్క ముక్కల్లా. ఇప్పుడు అంటున్నారే, అప్పుల్లో నోళ్ళు ఎక్కడ లేచినాయి, ఖండించాలి కదా. సొంత తమ్ముడే మీరు ఆ హీరో ఖండించలేదు. ఈ అన్యాయం జరిగితే నాగార్జున తిడితే మరి చిరంజీవి కుటుంబాన్ని మొత్తాన్ని ఘోరంగా తిట్టారే, వాడు తీసేయి. పవన్ కళ్యాణ్ ఎందుకు తిట్లా? ఎందుకు టీవీ రాలా? నాగబాబు ఇంకొక తమ్ముడు పవర్ఫుల్ మ్యాన్, వీళ్ళిద్దరూ మా అన్నను తిడతారా అని రోడ్డు మీదకి వచ్చారా? రాలా. చాలా టైం చూశాడు చిరంజీవి. నాకు ఫోన్ చేశాడు, చిరంజీవి నా క్యాస్టోడా, నా అన్న, నా బ్లడ్ రిలేషనా, ఏమీ కాదు, ఒక రెస్పెక్ట్. పోసాని కృష్ణమురళి నిజాయితీపరుడు, హంబుల్గా ఉంటాడు, బాగా చదువుకున్నవాడు అని ఆయనకి ఇంత పెద్ద ఇండస్ట్రీలో, ఇంత పెద్ద రాజకీయాల్లో, ఇంత పెద్ద కులంలో ఎవడూ కనపడలా ఎక్సెప్ట్ పోసాని కృష్ణమురళి. నో ఇట్ షుడ్ నో. నాకు ఫోన్ చేశాడు. ఈ క్రైడ్ లైక్ ఇది సెల్ ఫోన్లో క్రైమ్ చేశాడు నా బిడ్డల సాక్షిగా. అక్కడ చూడు మా అమ్మ నాన్న ఫోటోలు ఇవి, వాళ్ళ సాక్షిగా నాకు ఫోన్ చేసి గద్గద స్వరంతో, మురళి నా భార్య బిడ్డలు ఏం చేశారు మురళి అంటే, నాకు ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్. ఇంత పెద్ద లెజెండ్ సీరియల్ ఇన్ని వాళ్ళ ఇంటూ ఆడాలని తిడతాడా? రాజకీయాలు ఎక్కడ, ఇది ఎక్కడ అని. అన్నయ్య నా బాధ్యత అది, మీరు ఆడొకటి ఫోన్ పెట్టేశాను. ఫోన్ పెట్టి ఎంబటే ప్రెస్ మీట్ పెట్టి, ఎవరు తిట్టింది? ది గ్రేట్ రాధాకృష్ణ ఫ్రెండే. తిట్టే నేను బుద్ధి చెప్పి, నీకు ఇలాగే ఉండే, నీకు కూడా ఆడపిల్లలు ఉన్నారు, తప్పు కదా అంటే అతను పశ్చాత్తాపడి ఆ రోజు ఇప్పుడు నోరెత్తల జైటిల్ మ్యాన్ ఓ తప్పు తెలుసుకున్నాడు. మరి అప్పుడు అతను ఇప్పుడు పీకుతున్నారే, మరి పవన్ కళ్యాణ్ పీకాడు. ఎంత పవన్ కళ్యాణ్ ఫస్ట్ వచ్చి నిలబడాలి అక్కడ. ఎవట్రా నా కొడుకు మా కుటుంబాన్ని అన్నది, నన్నే తిట్టేది. ఇంకోటి చెప్తాను రండి, రాజేంద్ర ప్రసాద్ టీడీపీ లీడర్, వీళ్ళందరూ టీడీపీ లీడర్లే. సినిమా ఇండస్ట్రీలో అంబరకలు తిట్టేది ఎక్కువ, ఆల్మోస్ట్ తెలుగుదేశం వాళ్ళే, ఎక్కువ తెలుగుదేశం వాళ్ళే. రాజేంద్ర ప్రసాద్ టీడీపీ లీడర్. ఒకప్పుడు రాష్ట్ర పంచాయతీ సర్పంచుల ప్రెసిడెంట్. అక్కడ విజయవాడలో ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు గారు నిరసన పెట్టారు ఒకటి, అధికారం లేనప్పుడు. ఏంటంటే ఏం నిరసన అంటే, మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి. ఒకప్పుడు ప్రత్యేక హోదా వద్దు, కాళ్ళు ఎర్రగొడతా అన్నవాడు అతనే. మళ్ళీ పదవి పోయిన తర్వాత మళ్ళీ దిండు మొత్తం వేసుకొని పెద్ద చేసి ప్రత్యేక హోదా కావాలి అంటే, సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ అంట, డైరెక్టర్లు, హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు మొత్తం వచ్చి అక్కడ సానుభూతి వ్యక్తం చేసి ఆయనకి అండగా నిలబడాలంట. మీరు రాలేదు, మా బాబు గారు నిరసన వ్యక్తం చేస్తుంటే సినిమా ఇండస్ట్రీలో మీరు రారురా, చూడండి క్లిప్పింగ్ ఉంటుంది, రారురా మీరు సినిమా ఇండస్ట్రీలో హీరోలు, డైరెక్టర్లు అందరూ ఆడవాళ్ళ అంగాంగం మొత్తం ప్రదర్శించి చూపిస్తూ టీవీలో బాగా మొత్తుగా తాగి బలిసి డా అంటే బాబు నిరసన వ్యక్తం చేస్తే రారురా మీరు. నేనంటాను పర్సనల్గా ఒక మాట మీతో, మీ ప్రెస్ మీడియాతో, ఒకప్పుడు ప్రత్యేక హోదా వద్దు, కాళ్ళు ఎరగొడతా అన్నాడు చంద్రబాబు నాయుడు. మా ఇండస్ట్రీ మొత్తం ఏమన్నాం, ఓ బాబు అక్కర్లేదు కావాలే అనుకుని మా వాళ్ళు కామ్గా ఉన్నారు. హీరో కూడా బాబే వద్దు అంటున్నాడు కదా అని. మళ్ళీ పదవి పోయిన తర్వాత ప్రత్యేక హోదా కావాలి. ఇప్పుడు మా హీరోలు, మా డైరెక్టర్లు, మా నిర్మాతలు ఏం కావాలి? ఒరే మొన్నే కదరా కాళ్ళు ఎరగొడతా అన్నాడు ప్రత్యేక హోదా అని, ఆ నోటితోనే మళ్ళీ వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నట్రా అంటే మనం ఏం చేయాలి అంటే, చంద్రబాబు నాయుడు వంగోమంటే వంగోవాలి, నుంచోమంటే నుంచోవాలి. అది రేపు మళ్ళీ నో అంటాడు, మళ్ళీ హీరోలు వచ్చి నో అని చెప్పాలి. రేపు మళ్ళీ ఎల్లుండి ఢిల్లీ వెళ్ళి మళ్ళీ కావాలంటున్నాను మీరు ఎస్సానాలి. దాన్ని ఎంత ఘోరంగా హీరోలు మొత్తం తిట్టారు. కానీ పాపం హీరోలు కానీ హీరోయిన్స్ కానీ ఆడవాళ్ళు అన్నాడు కదా, ఆడవాళ్ళ అంగాంగా అని చెప్పలేకపోతాను నేనే.
అంటే తెలిసిన వాడికి కూడా చెప్పలేకపోతా. తాగుబోతి తాగి దొర్లుతారట నైట్ టైంలో. అవంటే ఎవ్వరూ మాట్లాడాల. నాకు మళ్ళీ ఏదో బాధేసింది, ఇంత ఘోరంగా తిడతారా అని లైవ్కి వెళ్ళి మాట్లాడి బుద్ధి వచ్చేలా తిట్టా. బుద్ధి దానికి చంద్రబాబు నాయుడు అవమానపడిపోయాడు. పడిపోయి రాయన ప్రారంభించి నువ్వెవడివి ప్రెస్ మీట్ పెట్టడానికి, పోయి పొద్దున్నే పోయి సినిమా ఇండస్ట్రీకి క్షమాపణ చెప్పావు, అతనితో ఎందుకు పెట్టుకున్నావు అంటే పోసంతం, నేనేం నాతో ఎందుకు పెట్టుకోవటం, అది ఘోరంగా మాట్లాడాడు. నేను జేసీకర్ని వైసీపీని ఒక్క కాడుకు చెప్పు దెబ్బ ఇట్లాంటి కోచింగ్ చేసా, బూతులు కాదు చేస్తే వాళ్ళకి ఆన్సర్ లేదు. ఆన్సర్ లేక పొద్దున్నే అంటే నేను క్షమాపణ చెప్తున్నాను రాజేంద్ర ప్రసాద్ని, ఏదో ఆవేశంలో అప్రయత్నంగా ఈ బూతులు మాట్లాడాను, క్షమించండి, తెలుగు సినిమా పరిశ్రమ మొత్తానికి నేను క్షమాపణ చెప్తున్నాను. హంబుల్, ఐ లవ్, ఎందుకంటే ఓకే అన్నారు. ఇది అయిపోయింది. ఇంకొకటి ఉంది TV5, అదెవరిది? రాధాకృష్ణ గారి ఫ్రెండ్దే. వాళ్ళు టీడీపీయే, తెలుసు కదా, మూడో టీడీపీ. ఎట్లా అమ్మలక్కలు తిడతారంటే టీడీపీ వాళ్ళు, టీడీపీ ఆ బ్యాచ్ అండ్ కో. ఇప్పుడు TV5 లైవ్లో నన్ను పిలిచి అవి ఇవి నాతో ఫైట్ చేయలేక, రాజకీయాలు మాట్లాడలేక, సినిమా వాళ్ళు మీరు సినిమా రంగంలో లంజం లేరా చెప్పాలి అందరికీ, సినిమా ఇండస్ట్రీలో లంజలు లేరా అని TV5 వాగింది.